హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఈరోజు ఇడ్లీలోకి సాంబార్ ఎలా చేసుకుంటే బాగుంటుందో, ఇది నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నిన్నటి పొడుపు కథ. తెల్లటి పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏంటివి అని అడిగాను కదా, దాని ఆన్సర్ అక్షరాలండి. అయితే ఈరోజు కూడా ఒక పొడుపు కథ చెప్తున్నానండి. పొడుపు కథ ఏంటంటే, ఆకాకు సందున ప్రతి ఆకు సందున ఏమోయి పంతులు పెయ్యన్ని కంతులు. దీని ఆన్సర్ గెస్ చేయండి. రేపు పెట్టే లాంగ్ వీడియోలో ఆన్సర్ చెప్తానండి. సాంబార్ ఎలా చేసుకోవాలంటే, ఒక స్టీల్ గిన్నె పెట్టుకున్నానండి. ఏ గిన్నె పెట్టుకున్నా నడుస్తుంది. ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తుంచిన 3 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, ఈ టమాటా ముక్కలు వేసి ఆయిల్లో మంచిగా వేయించాలండి. పచ్చివాసన పోయేదాకా కాసేపు వేయించాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసానండి. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెష్గా దంచుకుంది వేసుకుంటే. కాస్త ఉప్పు వేసానండి. ఉప్పు వేయడం వల్ల ఈ కూరగాయలు మంచిగా కుక్ అవుతాయండి. ఇలా కాసేపు వేయించాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటాను. ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పులో పసుపు వేసి ఉడికించాము. పప్పు మెత్తగా ఉడకాలంటే ఉడకబెట్టేటప్పుడు ఒక 2-3 చుక్కల నూనె వేస్తే చక్కగా ఉడుకుద్దండి. ఇది అందరికీ తెలిసిన టిప్పే, కొంతమందికి తెలియదని చెప్పాను. 1/2 స్పూను ధనియా పౌడర్ వేసాను. 1/2 స్పూను కారం వేసాను. ముందే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. పులుపు తగినంత వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు, మరి తక్కువ కూడా వేసుకోకూడదు. అయితే ఈ చింతపండు చాలా పుల్లగా ఉందండి. నేను నానబెట్టిన చింతపండులో సగం రసమే వేసాను. పులుపు చూసి వేసుకోండి. ఎక్కువ తినేవారైతే కాస్త ఎక్కువ, పులుపు తక్కువ తినేవారైతే తక్కువ వేసుకొని నీళ్ళు పోసి ఇది మంచిగా ఉడికించుకోవాలండి. ఉడికేటప్పుడు మనం ఉడికించిన పప్పు గుత్తితో నలిపేసి ఇలా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ అండి, ఇది పెద్ద స్పూన్ ఉంది చూడండి, సాంబార్ మసాలా వేసాను. ఈ సాంబార్ మసాలా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. 1 స్పూన్ చక్కెర వేసానండి. ఉప్పు కాస్త తక్కువ అనిపిస్తుంది, అయితే కాస్త ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని రకాల పప్పులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇవి మెంతులు, ఇవన్నీ మంచిగా వేపించి పొడి కొట్టుకుంటే సాంబార్ మసాలా రెడీ అవుతుందండి. ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మరిగిన సాంబార్లో కొత్తిమీర వేసుకుంటే రెడీ అండి.